నమస్కారం డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వృద్ధులలో షయాటికా అనే నరనొప్పి చాలా చూస్తున్నాం. అది అసలు ఎందుకు వస్తుంది? డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్. ఈరోజు షియాటికా అనేది కామన్గా ప్రతి నడుము నొప్పిలో చెప్పే అంశం అండి. తద్వారా వెన్నుపూస యొక్క నొప్పి నడుము అంటాము కామన్గా. తద్వారా రెండు నరాలు, వెన్నుపూస నుంచి రెండు నరాలు, చాలా లావు నరాలు, దాదాపుగా అది 8 to 10 mm నరం ఉంటుంది. అది సమూహం లంబార్ వర్టిబ్రా అంటే 5 వర్టిబ్రల నుంచి వచ్చే సన్న నరాలు సమూహమే షియాటిక్ నర్వ్ అంటాం. సో యూజువల్గా ఏమవుతాయంటే, మనం ఇది చూడండి, దీనిలో ఈ నరాలు చూస్తున్నాము, వెన్నుపూసలకు వెళ్ళి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది. సో ఈ 5 నరాల సమూహము కింద షియాటిక్ నర్వ్ యొక్క అంటే సాక్రల్ యొక్క నరాలు కలిసి మనకి దొడ్డు నరంగా వస్తుంది. దీన్నే షియాటిక్ నర్వ్ అంటాం. ఇది తొడలో వెనక భాగం నుంచి పోయి కాళ్ళల్లో ఏళ్ళ కొనాల వరకు నరాల సప్లై చేస్తుంది. దీని ద్వారా మనకు స్పర్శ అంటే సెన్సరీ పనిచేస్తుంది. రెండోది మన కండరాలు పనిచేయడానికి మోటార్ అంటాం. అది ఈ రెండు యొక్క వృత్తి ధర్మం దీనిది. అంటే సెన్సరీ అండ్ మోటార్ యాక్టివిటీ ఉంటుంది. సో సెన్సరీ అంటే మనకు స్కిన్ మీద తెలిసే స్పర్శను తెలుస్తుంది మనకు. రెండోది, మనం కాలు ఇలా లాగాలంటే కండరాలు లాగాలి, కండరాలు లాగాలంటే నరము మనకు సెన్సేషన్స్ పంపాలి. మెదడు నుంచి ఈ నరానికి సెన్సేషన్ పంపించినప్పుడు మనం కాలు మడవడము, కాలు చాపడం అనేది మనం యాక్టివిటీ చేస్తాం. దాన్ని మోటార్ నర్వ్ అంటాం. సో ఇలాంటి లావు నర్వ్ సమూహం, ఇవన్నీ నరాల సమూహం ఇలాంటి లావు నర్వ్. ఈ నరం ఎప్పుడైతే ఏదో ఒక నరం ఒత్తిడికి లోనైనప్పుడు, లేకపోతే 2-3 నరాలు ఒత్తిడికి లోనైనప్పుడు, ఈ నర్వ్లోని కరెంట్ సప్లై అంటాం మన భాషలో, ఆర్ ఇంపల్సెస్, నర్వ్ ఇంపల్సెస్ అంటాం మేము మా భాషలో. సో ఈ కరెంట్ అనేది సప్లై హ్యాంపర్ అవుతుంది, అంటే డిస్టర్బ్ అయిపోతుంది. ఇందులో ఆ కరెంట్ సప్లై డిస్టర్బ్ అవటం వల్ల మనకి ఏమవుతుందంటే, కాళ్ళల్లో తీపి రావడం, కాలు నరం లాగడం, కాళ్ళల్లో తిమ్మిళ్ళు రావడం, కాళ్ళల్లో స్పర్శ తగ్గడం, అంతేకాకుండా కాళ్ళల్లో పక్షవాతం లాంటి వీక్నెస్ రావడం లాంటివి చూస్తాం. దాన్ని మనం స్పెసిఫిక్గా షియాటిక్ నర్వ్ అంటాం. సో మనం ఎందుకు వస్తుంది ఈ సమస్య ముఖ్యంగా మనకు ఈ వెన్నుపూస యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో, 1, 2, 3, 4, 5, ఈ 5 మధ్యలో మనకు ఉండాల్సిన ఏదైతే డిస్క్ ఉంటుందో, ఇది ఒక మనకు ఆయిల్, అంటే సపోజ్ మోటార్ సైకిల్కి ఎలాగైతే ఆయిల్ సీల్తో కూడిన షాక్ అబ్జర్వర్ ఉంటుందో, అలాంటి యాక్టివిటీ షాక్ అబ్జర్వర్ లాంటి యాక్టివిటీ. అంటే ఈ బోన్స్ మనం ఎగిరి దుంకినప్పుడు ఒకటి రాసుకోకుండా, ఒకటి తగిలి ఫ్రాక్చర్ కాకుండా ఈ డిస్క్ అన్నది మనకు కాపాడుతుంది, షాక్ అబ్జర్వర్ లాగా. సో ఈ డిస్క్కు చుట్టూ ఫైబ్రస్ బ్యాండ్, థిక్ ఫైబ్రస్ బ్యాండ్ ఆయిల్ సీల్ లాగా ఉంటుంది. దాని లోపల కొంత జెల్ ఉంటుంది. ఆ జెల్ అండ్ ఈ ఫైబ్రస్ బ్యాండ్ ఏదైతే ఉందో, వీటి యొక్క సపోర్ట్ తోటి మనము ఎగరగలుగుతున్నాం, జంప్ చేయగలుగుతున్నాం, దుంకగలుగుతున్నాం, అండ్ మోటార్ సైకిల్లో కానీ ఏ యాక్టివిటీస్ అయినా చేయగలుగుతున్నాం. సో సమ్టైమ్స్ కొందరిలో ఏమవుతుందంటే, సడన్ ముందుకు వంగటం వల్ల ఇది బస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎగిరి దుంకినా ఇది ఒకదాని మీద ఒకటి పట్టన పడేసి ఈ వీక్నెస్ వల్ల, ఈ ఏదైతే క్యాప్సూల్ లాగా ఉన్నదో ఈ వీక్నెస్ వల్ల ఇది బస్ట్ అవుతుంది. ఇది వెనక సైడ్ బస్ట్ అయినప్పుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ వెనక సైడ్ బస్ట్ అయిపోయి దీనిలో నుంచి జెల్ పదార్థము బయటకు వచ్చేసి ఈ నరాన్ని నొక్కుద్ది. సో ఈ నరాన్ని నొక్కటం వల్ల, లెఫ్ట్ నరాన్ని నొక్కితే లెఫ్ట్ సైడ్ కాల్లోకి నరం నొప్పి వస్తుంది, రైట్ సైడ్ నొక్కితే రైట్ సైడ్ నరం మాత్రమే నొప్పి వస్తుంది. అందులో ఈ 5 నరాలు, మళ్ళీ ఈ 5 నరాలు ఏ నరం అయితే నొక్కకపోతుందో ఆ నరం సంబంధించిన కండరంలోనే మీకు వీక్నెస్ వస్తుంది, కానీ మిగతా కండరాలలో వీక్నెస్ రాదు. దాదాపుగా కొన్ని పదులలో మనకు కండరాలు కాళ్ళల్లో ఉంటాయి. ఒక్కొక్క నరం ఒక్కొక్క కండరానికి సప్లై చేస్తుంది. కాబట్టి స్పెసిఫిక్గా ప్రెషర్ ఉన్నప్పుడు ఆ కాలు కండరము కొంత వీక్నెస్ రావడము, లేకపోతే స్పర్శ తెలియకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని షియాటిక్ నర్వ్ ప్రెషర్ అంటాం, లేకపోతే షియాటికా అంటాం. సో ఎప్పుడైతే ఈ డిస్క్ ప్రెషరు మెకానికల్ బ్లాక్, ఇది డిజీజ్ కాదు. దీనిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనం యూజువల్గా ఏం చేస్తామంటే, నడుము పట్టించేసి, బ్యాక్ రెస్ట్ ఇచ్చేసి, ఫిజియోథెరపీ చేయించి, కొన్ని పెయిన్ కిల్లర్స్ కానీ, కొన్ని నర్వ్ రిలీవర్ మెడిసిన్స్ కానీ ఇవ్వటం వల్ల వాళ్ళకు కొంత మేరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ క్రమేణా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే, ఫస్ట్ సెకండ్ స్టేజులలో వాళ్ళు నెగ్లెక్ట్ చేసి యథావిధిగా బరువులు మోవడం, ముందుకు సడన్గా వంగడం, చేసే వృత్తిలో ఎక్కువగా జంపింగ్స్ ఉండటం లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క నరువు మీద ప్రెషరు
స్టేజ్ 3 స్టేజ్ 4కు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ నరం మీద ఒత్తిడి పెరిగిపోయి విపరీతమైన నరం లాగడం మొదలవటం వల్ల దాన్ని షియాటికా ప్రాబ్లం రావడం అంటూ మనం చూస్తాం. డాక్టర్ గారు, షియాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ అంటే మనం పార్షియల్గా ప్రెషర్ ఆన్ ద నర్వ్ రూట్ అంటాం. అంటే ఇది ఏదైతే డిస్క్ పగిలిపోయి దీనిలో నుంచి జెల్ పదార్థం వచ్చి కాస్త నొక్కడం వల్ల ఇనిషియల్గా మనం కాషన్ చేస్తుంది, అయ్యా నీకు డిస్క్ ప్రొలాప్స్ అయింది, డిస్క్ బల్జ్ అయింది, తద్వారా జెల్ వచ్చేసి నరాన్ని నొక్కుతుంది, నీకు ఒత్తిడి పెరిగిందని కాషియస్ ఇండికేషన్స్ పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది? ఇనిషియల్గా నడుము నొప్పి మొదలవుతుంది, తర్వాత స్లోగా ఈ వీపులో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో నరం లాగడం మొదలవుతుంది, క్రమేణా అది తొడలో వెనుక భాగంలో లాగుతున్నట్టు ఉంటుంది, ఆ తర్వాత పాదంలో వీక్నెస్ రావడం. ఇది స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 వరకు డ్యామేజ్ అవటం వల్ల అది ఆ క్రమేణా నొప్పి పెరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2ని మనము డిటెక్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా ఎక్స్రే తీసుకొని ఈ ఎముక మధ్యలో ఉండే స్పేస్ని బట్టి డిస్క్ ప్రొలాప్స్ ఉందా లేదని చెప్పగలుగుతాం. దానికి తోడు తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంఆర్ఐ అనేది ఒకటి స్కానింగ్ చేసుకుంటే నడుములో మనకు ఎక్స్రేలో కేవలం ఎముకలు కనబడతాయి, కానీ ఎంఆర్ఐ అనే ఇమేజింగ్ స్కాన్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ అండి. అది 0.001 mm మన ఎముకల్ని కానీ మన కండరాలని కానీ చూపిస్తుంది. 0.001 mm వరకు కూడా అది ఒక మ్యాగ్నెటిక్ రిజొనెన్స్లో మనల్ని పడుకోబెట్టేసి నడుములో ఈ యొక్క క్రాస్ సెక్షన్స్ని చూపిస్తుంది. అంటే 0.001 mm అంటే కంటికి కనబడిన లెవెల్లో కూడా ఆ ఎంఆర్ఐలో మనకు ఈ బోన్ ఎలా ఉంది, ఈ డిస్క్ ఎలా ఉంది, ఈ డిస్క్ వెనకాల నరం ఎలాగుంది, ఈ డిస్క్ ఎక్కడ పగిలిపోయింది, దానిలో నుంచి ద్రవం వచ్చి ఎక్కడ నరాన్ని నొక్కుతుంది అనేది మనకు ఎంఆర్ఐలో తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఫొరామెన్ అంటాం, ఈ ఫొరామెన్లో కూడా నరం నొక్కుకపోవడం, లేకపోతే ఈ వెన్నుపూస సందు తక్కువైపోయి నరం నొక్కుకోపోవడం వల్ల మనకు యూజువల్గా ఈ షియాటిక్ ప్రాబ్లం స్టేజ్ వద్ద ఉంటుంది. సో నివారణ అంటే యూజువల్గా నొప్పి రాగానే మనం బెల్ట్ పెట్టుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం, జంపింగ్లో వెహికల్స్లో కానీ ట్రావెలింగ్ చేయకపోవడం, వీలైనంత వరకు పడుకొని ట్రావెల్ చేయాలి, నిల్చొని కూర్చొని ట్రావెల్ చేయకూడదు. అంతేకాకుండా మనము తీసుకోవాల్సిన మజిల్ ఎక్సర్సైజెస్, అరోబిక్ ఎక్సర్సైజెస్, పడుకొని చేసే ఎక్సర్సైజ్ చేస్తే నడుము యొక్క కంట్రోల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు డిస్క్ ప్రాబ్లం ఫస్ట్ 2 స్టేజెస్లో మెడిసిన్స్, ఫిజియోథెరపీ అండ్ కేర్ తీసుకోవాలి. సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో నరం నొక్కుపోవడము, పెరాలసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఆపరేషన్ చేసి ఈ డిస్క్ని తీసేస్తాం మేము. ఎక్కడైతే నొక్కుకపోతున్నామో ఆపరేషన్ ద్వారా దాన్ని మైక్రో సర్జరీ అంటే లోపలికి ఒక ట్యూబ్ పంపించి తద్వారా చేస్తాము, లేదంటే మనము లేజర్ తోటి కూడా ట్రీట్మెంట్ చేస్తాము, లేదంటే ఇంకెక్కువగా డిస్క్లు ఉంటే ఓపెన్ చేసి సర్జరీ ద్వారా కూడా ఈ డిస్క్ తీసేసి ఈ నరాన్ని ఫ్రీ చేసిన తర్వాత మన నరం మీద ఒత్తిడి తగ్గటం వల్ల మనకు షియాటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.